పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గ ఆశావహురాలు పువ్వుల లావణ్య లోకేష్ను మర్యాదపూర్వకంగా పాదయాత్రలో కలిశారు. పాదయాత్రలో భాగంగా ఆమె అడుగులో అడుగు వేశారు. విశాఖ రూరల్ జిల్లాలో పరవాడ గ్రామంలోని క్యాంప్ హౌస్లో మర్యాదపూర్వకంగా లోకేష్ను లావణ్య కలిశారు. ఈ సందర్భంగా తన స్వీయ వినతి పత్రాన్ని ఆమె అందజేశారు. స్ఫూర్తి న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమాన్ని సోమవారం నాడు ఆ జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాలతో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ 34 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పూర్తి న్యూస్, విజయనగరం. రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వరి ధీమా వ్యక్తం చేశారు. జియమ్మ వలస మండలం పెదబుడ్డి గ్రామంలో సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదీశ్వర్ మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ఉందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు అభిమానులు కొండబొత్తుల రమేష్, పొగిరి సీతారాం, రేవళ్ల రమేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, పార్వతీపురం పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మజ్జి వెంకటేష్, కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం రైతు అధ్యక్షుడు జి శ్రీరామ్మూర్తి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి కర్రి రాజేందర్ నాయుడు, డంగభద్ర గ్రామ పంచాయతీ సర్పంచ్ జోగి భుజంగరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, పార్వతీపురం మన్యం. కానీ రాష్ట్రంలో ఇందాకెవరో చెప్తున్నది ఇది రోడ్ల కార్యక్రమం కాదు, ఇది జగనన్న ఉయ్యాల జంపాల కార్యక్రమం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ప్రవేశపెట్టారు, ఆడుకుందాం ఆంధ్ర అని. అది వారి యువతిని ప్రేరేపిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పి మేమందరం కూడా తెలియజేయదలిచాం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 20వ తేదీన నెల్లిమర్ల నియోజకవర్గం పొలిపల్లి గ్రామం ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేయాలని అరకు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు పిలుపునిచ్చారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. పొలిపల్లి గ్రామంలో జరగబోవు భారీ బహిరంగ సభకు మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం నుండి జన సమీకరణ చాలా అధికంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి కురుపాం నియోజకవర్గం నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడానికి సమాయత్తం అవుతున్నాం. ఆ విధంగా సన్నాహాలు కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఈ జరగబోవు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ మహాసభ దిగ్విజయంగా జరగాలని ప్రతి ఒక్కరూ ఆ సమావేశానికి హాజరై మన భవిష్యత్తు కార్యక్రమం ఏదైతే ఉందో నారా లోకేష్ బాబు గారు, మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జరగబోవు 2024 జరగబోవు ఎన్నికల్లో ఏ కార్యక్రమం చేపడతామో అనేది ఆ రోజు ప్రకటిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా సమయాలపై ఆసక్తిగా ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.
Please like, share, subscribe our channel.